గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ స్పోర్ట్స్ డే నిర్వహించడం అనేది దాదాపుగా అరుదుగా జరిగే కార్యక్రమం. అది ఒక గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మాత్రమే సయ్యద్ ఇమాం గారికే సొంతం. ఇది సంస్థ పిలుపు మేరకు మన డైరెక్టర్లు, మార్కెటింగ్ మిత్రులందరూ 15వ తారీఖున జరిగిన క్రికెట్ పోటీల్లో కానీ, స్పోర్ట్స్ డే కార్యక్రమంలో కానీ అన్ని పనులు వదులుకొని క్రమశిక్షణతో అన్ని ఆటల్లో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరోసారి గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రమౌళి సార్ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. మనము ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి స్పోర్ట్స్ మీట్ మనకు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఇటువంటి క్రీడలు జరుపుకోవడం అనేది మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయి. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంటే అంత సులువైన పని కాదు. మనం ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్న ఆటల పోటీలు మనోధైర్యం, మనో ఉల్లాసం ఇది ఎంతో ముఖ్యం. ఆటల పోటీలు నిర్వహించుకోవడం అనేది, దాన్ని ఆర్గనైజ్ చేయడం ఇంకా ముఖ్యమైన విషయం. అది అందరితో సాధ్యం కాదు. అది ఒక ఇమాం గారికి సాధ్యమైందని నేను భావిస్తూ ఉన్నాను. నేను గత 10 సంవత్సరాలుగా వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాను. నాకు మిత్రుడి కంటే ఎక్కువ నా తోబుట్టుగా భావిస్తూ ఉన్నాను తనని. ఎందుకంటే అటువంటి చక్కని అనుబంధం ఉంది మా ఇద్దరికి. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారు నా వెన్నంటే ఉంటారు. నా కంపెనీ రన్ అవ్వడానికి కూడా వారి సహకారం ఎంతో ఉంది. ఇద్దరం కలిసి గత 10 ఏళ్ళ నుంచి రన్ చేస్తూ ఉన్నాం. అందరూ మీరు ఎవరైతే ఆటల్లో పార్టిసిపేట్ చేసినారో గెలిచినా గెలవకపోయినా స్పోర్టివ్గా తీసుకోండి. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ముందు ఎన్నో జరుపుకుంటాం కాబట్టి వాటికి ప్రిపేర్ అవ్వండి, సన్నద్ధంగా ఉండండి. ఒక 15 రోజులు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఒకరికొకరు కాంపిటేటివ్గా ఉంటుంది. వన్ సైడ్ గేమ్ లాగా కాకుండా కాంపిటేటివ్గా ఉంటుంది. మీరు చేస్తారని, మరిన్ని బహుమతులు గెలుచుకుంటారని, వీటితో పాటు బిజినెస్ సహాయ సహకారాలు అందిస్తూ కంపెనీ తోడ్పాటుకి ఎంతో తోడ్పాటుని అందిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ సార్. అండ్ నేను ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ఫ్రా అండ్ మన సార్కి. అండ్ హెల్త్ గురించి ఇంత మీరు ఇదవుతున్నారు, దాని గురించి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ కంగ్రాచులేట్ యూ సార్. అండ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడితే జస్ట్ 1-2 minutes ఐ విల్ స్పీక్. బికాజ్ మన ఇండియా స్పోర్ట్స్ ఇస్ ద చీపెస్ట్ మెడిసిన్ అంటాం. యూ హ్యావ్ టు ప్లే ఆర్ యూ హ్యావ్ టు వాక్, యూ హ్యావ్ టు బి హెల్దీ. ఎందుకంటే మనం చూస్తున్నాం గల్లీకి 4 హాస్పిటల్ 10 హాస్పిటల్ కనపడతాయి. ఇక్కడ ప్లే గ్రౌండ్స్, పబ్లిక్ పార్క్స్ చాలా తక్కువ ఉంటాయి. బికాజ్ అవేర్నెస్ లేదు మనకి. దస్ అవేర్నెస్ వీఆర్ కంగ్రాచులేటింగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఎండి గారికి అండ్ ఆల్ డైరెక్టర్స్కి. మీకు ఇంత మోటివేట్ చేసి, జనరల్గా ఇంత స్పేర్ చేయరు, బిజినెస్లో ఇంత స్పేర్ చేయరు, టైం ఉండదు జనరల్గా. మీ గురించి వాళ్ళు ఎవ్రీ ఇయర్ లాస్ట్ 10 years పెడుతున్నట్టు వీఆర్ లిటరలీ సర్ప్రైజ్డ్. నేను ఎన్నో కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్తుంటాం, కానీ ఒక ఇన్ఫ్రా కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ లైక్ ఎల్ఎన్టీనే చేయదు. మాతో కనెక్టెడే ఉంటారు వాళ్ళు. అక్కడ కూడా మా దగ్గర వచ్చి ఆడుతుంటారు. ఓన్లీ డైరెక్టర్స్ దే ప్లే, బట్ నాట్ ఫర్ స్టాఫ్. అటువంటి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సో నైస్ ఆఫ్ యూ. అండ్ ఇట్స్ స్పోర్ట్స్ ద చీపెస్ట్ మెడిసిన్. వాడుకోండి. మీరు మార్నింగ్ వాక్ చేయండి, హెల్తీగా ఉండండి. హెల్తీ కంట్రీ మనం హ్యావ్ టు మేక్. అది హెల్తీగా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు, మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఫర్దర్ స్పోర్ట్స్ ఇస్ ద చీపెస్ట్ మెడిసిన్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? స్పోర్ట్స్ ఇస్ చీపెస్ట్. ఏదో వాకింగ్ చేయండి, యోగా చేయండి. సార్ ఇంత బ్యూటిఫుల్ క్రికెట్ పిచ్ ఇచ్చాడు మీకు, ఇండోర్ అంతా మీకు. ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్ హియర్. మీరు డెఫినెట్లీ యూ విల్ యూస్ దిస్. అండ్ అబౌట్ మీరు కూడా మా ఫౌండేషన్ కూడా తీసుకురండి సార్. మీరు లాట్ ఆఫ్ వీళ్ళకి ఒక స్మాల్ 1 acre ప్లేస్లో 600 children ఆడతారు మా దగ్గర. అది ఫస్ట్ లాన్స్ చాకు నగర్, దోబిఘాట్ ఏరియాలో, స్లమ్ ఏరియా, అది డ్రగ్ ఎడిక్ట్ ఏరియా అని మేడ్ ఇట్. ఒక టైంలో ఆడపిల్లలు వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఆడపిల్లలు 11 o'clock ఆడతారు బాక్సింగ్ మా దగ్గర. 600 children దే ప్లే. దాన్ని అట్లా మేము కన్వర్ట్ చేసి ఎన్నో స్కూల్స్ని అడాప్ట్ చేసుకుని వీఆర్ ప్రమోటింగ్ స్పోర్ట్స్ కల్చర్ అమౌంట్ ది స్కూల్. నెక్స్ట్ న్యూ ఇండియాకి స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ చేస్తున్నాం. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ inviting me here. Youngster is here. You come and play cricket in our place also. Box cricket is famous. First time we started 30 years back. Now it's followed by Hyderabad everywhere. Thank you, sir. So nice of you. All the participants and all the winners, I'm grateful for all this and I'm congratulating each and everyone, even the ones who have participated. So we'll come back next year and try to win at least a single medal from here. All the best. Thank you. ఇంత చిన్న అంటే ఆర్గనైజేషన్ పెద్దది, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా కానీ ఎంప్లాయీస్కు రిక్రియేషన్ ఇచ్చి ఇంత స్పోర్ట్స్ ఆడిపించి డెవలప్ చేసిరంటే నాకు చాలా సంతోషం ఉంది. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ బికాజ్ ఎవ్రీ కామన్ పీపుల్ షుడ్ ప్లే
any sports that will keep your health in better condition and as well as your body. So I will respect everybody should play the games, whichever what you are doing, but you use some time for sports. Any age group, everybody should play some games. So it is my message. Those who are backward in financial condition. So we are helping, and you also come forward to be with us, to give some help to our organization to go forward in future also. Thank you very much, sir.